హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చైత్రమాసం శుద్ధ పాడ్యమి నుంచి అంటే ఉగాది నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువుల్లో తొలి ఋతువైన వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శిశిర ఋతువులో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన విధంగా కనిపించే ప్రకృతి కాంత ఈ వసంత ఋతువులో నవ పల్లవాలతో చిగురులు దాల్చి పూల సోయగాలితో కనువిందు చేస్తూ సుగంధపు వాసనతో ప్రకృతి పురుషుడికి మకరందాలు విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్ముడికి కూడా ప్రీతికరమే. అందుకే ఋతునాం కుసుమాతరః అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాకుండా ఈ మాసంలో ఆచరించే వసంత నవరాత్రులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. తెలుగు నూతన సంవత్సరం ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను వసంత నవరాత్రులుగా, సంవత్సరంలో సగం గడిచిన తర్వాత అంటే శరదృతువు ఆరంభంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు గల 9 రోజులను శరన్నవరాత్రులుగా పరిగణిస్తారు. వసంత నవరాత్రులనే చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. చివరి రోజైన నవమి రోజున శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది వసంత నవరాత్రులు 2026 మార్చి 19వ తేదీ చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి మార్చి 27వ తేదీ నవమి వరకు ఈ వసంత నవరాత్రులు ఆచరించనున్నారు. ఇప్పటికీ వసంత నవరాత్రుల్లో భాగంగా ఉత్తర భారతదేశంలో రామ్లీలా మహోత్సవాలు పేరుతో దేవీ పూజలు నిర్వహించే సాంప్రదాయం ఆచరణలో ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ వసంత నవరాత్రుల్లో ప్రధానంగా శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు. దీనికి కారణం ఉంది. అదేమిటంటే శ్రీరామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అనే సాధకుల విశ్వాసం. ఇంకా వివరంగా చెప్పాలంటే శ్రీరామో లలితాంబిక అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మానవుడికి మళ్ళీ మాతృగర్భంలో నరక యాతనలు కలగకుండా ఉండడానికి 9 నెలలు జీవుడు పడాల్సిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి, ప్రశాంత స్థితిని అనుభవించడానికి ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాస మహర్షి లోకానికి తెలియజేశాడట. చైత్ర నవరాత్రి పూజా విధానం. ఈ నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. మరుసటి రోజు అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్రభాత సమయంలోనే శ్రీరామచంద్రుడిని, లలితాదేవిని, పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. మొదట గణపతి పూజతో పూజను ప్రారంభించాలి. ఆ తర్వాత ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు దేవీ మంత్రాలను జపించాలి. గౌరీ పంచాక్షరి, బాల షడాక్షరి, పంచాదశి, షోడాశి మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవే. అత్యంత నియమనిష్టలతో ఈ మంత్రానుష్ఠానం సాగించాలి. మంత్రము, యంత్రము, తంత్రము అనే 3 దేవీ పూజా విధానంలో అత్యంత ముఖ్యమైనవి. మంత్రానుష్ఠానం అయిన తరువాత షోడోపచారాలతో దేవిని ఆరాధించాలి. అనంతరం సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి దీపధూప నైవేద్యాలను, తాంబూల నీరాజనాలను సమర్పించాలి. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు దేవీ సంబంధమైన స్తోత్రాలు, కథలతో, దేవీ మహిమా విశేషాలతో ఈ 9 రోజుల కాలాన్ని భక్తి భావనలో దేవీమయంగా గడపాలి. ముఖ్యంగా ఈ నవరాత్రులు కాళ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో దేవీ సప్తసతి, సౌందర్య లహరి, దేవీ భాగవతం వంటివి పఠించడం లేదా శ్రవణం చేయాలి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారిని పూజించి 10వ రోజు విజయోత్సవం నిర్వహించాలి. ఈ నవరాత్రుల్లో ప్రధానంగా సువాసిని పూజ, కుమారీ పూజ, బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతికరమైన విషయాలు. ప్రధానంగా కుమారీ పూజలో పాడ్యమి నుంచి నవమి వరకు 2 ఏళ్ల వయసు గల కన్య మొదలుకొని 10 ఏళ్ల వయసు గల కన్య వరకు ఆయా దేవతా నామాలతో అర్చన చేసి పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సమర్పించాలి. ఈ నవరాత్రుల్లో భాగంగా కన్యలను ఆరాధించడం వలన దారిద్ర్య నాశనము, శత్రు వినాశనము, దుఃఖ నివృత్తి, ఆయురారోగ్య ప్రాప్తి,
బలాభివృద్ధి కలుగుతాయని విశ్వాసం. ఈ వసంత నవరాత్రి పూజా విధానంలో సప్తమి రోజు సరస్వతిని, అష్టమి రోజు దుర్గను, నవమి రోజు లక్ష్మిని పూజించాలి. ఈ ముగ్గురికి మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అని పేర్లు. అంతేకాకుండా ఈ నవరాత్రులు ఆచరించే సమయంలో ఉపవాసంతో కానీ, ఏకరుక్తంతో కానీ, రాత్రి భోజనంతో కానీ మీకు అనుకూలంగా ఆహార నియమాన్ని విధించుకొని వసంత నవరాత్రి వ్రతం పాటించడం శుభప్రదం. చైత్ర నవరాత్రులు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైనవి భావిస్తారు. ఈ 9 రోజులు కూడా దుర్గామాత 9 రూపాలను పూజిస్తారు. ఇది 9 రోజుల పాటు ఉంటుంది. కలశ స్థాపనతో ప్రారంభమై శ్రీరామనవమితో ముగుస్తుంది. ఈ సమయంలో కొత్త తెలుగు సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులను కొని తీసుకురావడం ద్వారా దుర్గాదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. అలాగే సమస్యలనేవి తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. నవరాత్రులకు ముందు ఇంటికి ఈ 5 శుభవస్తువులను తీసుకువస్తే మంచిది. అందులో మొదటిది వెండి నాణెం. చైత్ర నవరాత్రుల సమయంలో వెండి నాణెం ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదమైనది. ఇది లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఈ నాణాన్ని కలశంలో ఉంచడం లేదా 9 రోజుల పాటు ప్రార్థనా స్థలంలో ఉంచడం ద్వారా ఇంట్లోకి డబ్బు ప్రవాహం నిరంతరం ఉంటుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మరియు శ్రేయస్సు పెరుగుతుంది. నవరాత్రులు ముగిసిన తరువాత దీనిని సురక్షితమైన లేదా డబ్బు స్థలంలో ఉంచవచ్చు. తరువాత రెండవ వస్తువు లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం. లక్ష్మీమాత లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. నవరాత్రులకు ముందు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రం లేదా చిన్న విగ్రహాన్ని తీసుకురావడం చాలా మంచిది. వాటిని ప్రార్థనా స్థలంలో పెట్టండి. ప్రతిరోజు దీపాలు వెలిగించి మంత్రాలను చదువుతూ పూజించండి. ఇది ఇంట్లో సంతోషం, శాంతి మరియు సంపద పెరుగుదలకు దారి తీస్తుంది. అమ్మ దయతో కుటుంబంలో సానుకూల శక్తి ఉంటుంది. ఇక మూడవ వస్తువు అలంకరణ వస్తువులు. చైత్ర నవరాత్రులు సందర్భంగా లక్ష్మీదేవికి 16 అలంకరణలు ఇవ్వడం సాంప్రదాయం. మహిళలు ప్రతిరోజు తల్లికి కుంకుమ తిలకం, గాజులు, కాటుక, మెహందీ, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని సమర్పిస్తారు. నవరాత్రులకు ముందు ఈ సౌందర్య సాధనాలన్నింటినీ ఇంటికి తీసుకురావడం శుభప్రదం. ఇది అదృష్టానికి దారి తీస్తుంది మరియు వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది. రోజువారీ ఆరాధనలో వాటిని ఉపయోగించండి. ఇక నాలుగవ వస్తువు మహాలక్ష్మి యంత్రం. మహాలక్ష్మి యంత్రం దుర్గామాతకు చాలా ప్రియమైనది. నవరాత్రులకు ముందు దీనిని ఇంటికి తీసుకువచ్చి ప్రార్థనా స్థలంలో ఏర్పాటు చేయాలి. యంత్రాన్ని ప్రతిష్ఠించిన తరువాత ప్రతిరోజు ఓం శ్రీం హ్రీం క్రీం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పఠించండి. దీని కారణంగా ఇంట్లో డబ్బు కొరత ఉండదు, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు వ్యాపార ఉద్యోగాల్లో లాభం ఉంటుంది. యంత్రాన్ని ఎరుపు వస్త్రంపై ఉంచి క్రమం తప్పకుండా పూజ చేయండి. ఇక ఆఖరి వస్తువు తులసి మొక్క. ఇంట్లో తులసి మొక్క లేకపోతే నవరాత్రి సందర్భంగా ఖచ్చితంగా తీసుకురండి. తులసిని లక్ష్మీ చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో తులసిని పూజించడం దుర్గామాతను సంతోషపరుస్తుంది. ప్రతిరోజు తులసికి నీటిని సమర్పించండి. దాని ముందు దీపం వెలిగించండి. ఇది సానుకూల శక్తిని నిర్వహిస్తుంది, వ్యాధులు మరియు బాధలను తొలగిస్తుంది మరియు కుటుంబంలో సంతోషం, శాంతిని అందిస్తుంది. నవరాత్రికి ముందు ఈ 5 వస్తువులను ఇంటికి తీసుకువచ్చి సరైన మార్గంలో ఆరాధించడం ద్వారా అమ్మవారి అనంతమైన కృప లభిస్తుంది. సమస్యలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి, జీవితంలో సంతోషం మరియు సమృద్ధి వస్తుంది. నవరాత్రి 2026 సందర్భంగా ఈ నివారణలను అవలంబించడం ద్వారా దుర్గామాత ఆశీస్సులు పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.